యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ తెలంగాణ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా స్థాయి ఉద్యమకారుల దరఖాస్తుదారుల పౌరుల విస్తృత సదస్సును నిర్వహించారు. కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ కరీంనగర్ కె మహేశ్వర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం 2005 అమల్లో క్రమేణా నిర్లక్ష్యం వహించి ఈ యొక్క చట్టం అమలు చేయకుండా జిమ్మికులు చేస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పాలనలో భాగంగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం 2005 రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లను ఏర్పాటు చేసినందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ తెలంగాణ మహిళా విభాగం సోమలక్ష్మి, రూరల్ తహసీల్దారు రాజేష్, అర్బన్ తహసీల్దారు నరేందర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. దీనికి ముందు మన స్వాతంత్రం రావడానికి భారతదేశానికి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు కోల్పోయి పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా గుర్తింపు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఎన్నో త్యాగ ఫలితాలు చేస్తేనే మనకు స్వతంత్రం వచ్చింది. అదేవిధంగా సమాచార హక్కు చట్టం రావడానికి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చి సహోద్యమ కార్యకర్తలు కానీ అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని ప్రపోజ్ చేయడం ఒక మహిళ అరుణారాయ్ గారు, ఆమె భారతదేశంలో ఉన్నటువంటి 600-700 స్వచ్ఛంద సంస్థలని అదేవిధంగా ఆమె తోటి ఎంప్లాయీస్ని అదేవిధంగా అరుణారాయ్ గారు అందరూ పిలిపించుకొని భారతదేశంలో ఉన్నటువంటి మంచి మంచి మేధావర్గాన్ని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని ఆమె ఏం చెప్పింది, ప్రభుత్వము మనకు జవాబుదారీతనంగా పౌరులకు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది,